దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏంటి శుభవచనము? మరియా, నీవు భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఏంటి నేనా? నేను పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తానా? కుమారుని కంటానా? అతనికి యేసు అని పేరు పెడతానా? ఎంత వింతగా ఆశ్చర్యంగా ఉంది. పద్మా, పద్మా, ఏంటి మమత? నీకు విడ్డూరం తెలుసా? తెలీదే, త్వరగా చెప్పు. ఈ మధ్యన మన ఊర్లో చాలా జరుగుతున్నాయంటగా. నాకెవరు ఏం చెప్పడం లేదు, చెప్పు. మొన్న యేసేపుకు మరియకు ప్రదానం చేయబడింది కదా. అవును. వాళ్లకు వివాహం జరగకుండానే మరియ గర్భవతంట. అవునా? అయ్యో పాపం, యోసేపు చాలా నీతిమంతుడే. అయినా ఏం జరిగిందో ఏమిటో ఎవరికేం తెలుసు. నాకు అసలే నోటిలో ఏమి ఆగదు, కడుబుబ్బరం ఎక్కువ. ఇప్పుడు ఈ విషయం ఊరంతా చెప్పే వరకు నాకు నిద్ర పట్టదే బాబు. అమ్మో, యోసేపు వినేహాడు. నడు నడు. మరియా గర్భవత? ఎంత మాత్రము నమ్యశక్యంగా లేదే. మరియా గర్భవతి అని ఊరిలో అందరికీ తెలిస్తే నా పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు, హేళన చేస్తారు. మగవాడినైనా నేను నలుగురిలో ఎలా తిరగలను? అందుకే మరియని విడనాడి దూరంగా ఎక్కడికైనా పారిపోతాను. తండ్రి, నేను చేసిన పాపం ఏంటి ప్రవ్వా? నాకు ఈ శిక్ష ఏంటి ప్రవ్వా? ఇంతటి అవమానం నేను ఎలా భరించగలను తండ్రి? ఎలా భరించగలను? యోసేపు, ఓ యోసేపు, నేను ప్రభుదూతను. నాతో నీకేం పని? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. తండ్రి, నీ దూత ద్వారా నాకు ఈ శుభవర్తమానం పంపకపోతే నేను మరియని విడనాడి దూరంగా ఎక్కడికైనా పారిపోయేవాడని. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని నాకు తెలియజేసినందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. మరియా, మనం ఇప్పుడు యూదయలోని బెత్లెహేము గ్రామానికి వెళ్తున్నాం. ఎందుకు యేసేపు? ఇందాక మన ఊరు సీమోని గారు సాటింపేశారు, వినలేదా? వినలేదు. కైసరు ఐగుప్తు ఆజ్ఞ ప్రకారం మనం యూదయలోని బెత్లెహేము గ్రామానికి వెళ్ళి ప్రజా సంఖ్య నమోదు చేయించుకోవాలంట. అవునా? నడు వెళ్దాం. సరే. మరియా,
ఇందు మూలంగా యామన మందికి తెలియజేయనది ఏమిటంటే, కైసరు ఆగస్టు ఆజ్ఞ ప్రకారం అందరూ కూడా తమ తమ పట్టణాలకు గ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య నమోదు చేయవలసిందిగా కోరడమైందండోహో. మరియా, మనం ఇప్పుడు యూదయలోని బెత్లెహేము గ్రామానికి వెళ్తున్నాం. ఎందుకే యేసేపు? ఇందాక మన ఊరు సీమోన్ గారు సాటింపు వేశారు, వినలేదా? వినలేదు. కైసరు అగిప్తు ఆజ్ఞ ప్రకారం యూదయలోని బెత్లెహేము గ్రామానికి వెళ్ళి ప్రజాసంఖ్య నమోదు చేయించుకోవాలంట. అవునా? అవును, నడు వెళ్దాం. సరే యేసేపు. యేసేపు, ఇంకా ఎంత దూరం? నేను నడవలేకపోతున్నాను. కంగారు పడకు మరియా, ఇంకా కొంచెం దూరం మాత్రం వెళ్తే ఈ యూదయలోని బెత్లెహేము గ్రామానికి చేరిపోతాం. యేసేపు, నాకు కడుపులో నొప్పిగా ఉంది, పురుటి నొప్పుల్లా ఉన్నాయి. కంగారు పడక మరియా, నేనున్నాను కదా. ఈ మంచినీళ్ళు త్రాగి నీ అలసట తీర్చుకో. బాబా, యేసేపు, నాకు కడుపులో నొప్పి ఎక్కువైపోయింది, నేను ఓర్చుకోలేను. కంగారు పడక మరియా, ఆ దేవుడే మనకు తోడుగా ఉంటాడు. నడు, ఎవరినైనా స్థలం అడుగుదాం. నా భార్యకు పురుటి నొప్పులు వస్తున్నాయి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వరా? మా ఇంటిలో స్థలం లేదమ్మా. నేను, నా భర్త, నా పిల్లలు ఉండడానికి చోటు సరిపోవట్లేదు. మళ్ళీ మీకు స్థలం కావాలో? చోటు లేదయ్యా, వెళ్ళవయ్యా, వెళ్ళు. నా భార్యకు పురుటి నొప్పులు వస్తున్నాయి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వరా? ఏంటి, స్థలం కావాలా? ఊళ్ళో ఎక్కడా చోటు లేనట్టు మా ఇంటికి వచ్చి అడుగుతున్నారేంటి? మాకే స్థలం సరిపోవట్లేదు. మీ మైలు మాకు అంటించి వెళ్ళిపోతారేంటి? వెళ్ళవయ్యా, వెళ్ళు. నా భార్యకు పురుటి నొప్పులు వస్తున్నాయి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వరా? నాకు నా భర్తకే చోటు లేదు. ఇంక మా ఇంట్లో నీకేమి ఇవ్వవు. కొంచెం దూరం వెళ్తే పసులు పాక వస్తుంది, వెళ్ళయ్యా, వెళ్ళు. హలో హలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది అనింగిలో, ధరణి మురిసింది,
ఆహా, ఏమి నక్షత్రం, ఏమి జ్వలిత తార. తూర్పు దేశపు జ్ఞానులమైన మనం ఎప్పుడు ఇంత అద్భుతమైన నక్షత్రం చూడలేదే. ఆహా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ప్రకాశవంతమైన వెలుగు విరజిమ్ముతున్నది. దాని కాంతి వ్రంజములు ధరణి తలమును ఎంత సుందరముగా తాకుచున్నవి. ఓహో, తరుగుచు పెరుగునుండు చంద్రకాంతి ఎక్కడ, నలుదిక్కుల వెదజల్లుచున్న ఆ నక్షత్రం ఎక్కడ, చూచుటకు ఎంత రమ్యముగా ఉన్నది. ఈ నక్షత్ర జననము ఈ ధరణికి శుభసూచనమని చెప్పవచ్చును. దీని జన్మమున ఏ మహోదయము దాగి ఉన్నదో. అవును సోదరా, అవును. నా చిన్నతనంలో మా ముసలి జ్ఞాని అంటూ ఉండేవాడు, భూమి మీద నక్షత్రం రాలితే మహాత్ముడు పుణ్యాత్ముడు పుడతాడని చెప్పేవాడు. నిస్సందేశంగా నమ్మవచ్చును. ఎందుకంటే సారాంశము లేఖలను బట్టి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు అధిపతి పుట్టి ఉంటాడని నా విశ్వాసం. ఆహా, ఇది నిజమైనచో మన ప్రజలు ధన్యులు. అలాంటి మహాత్యము గల మహారాజుని మనం దర్శించుకోవడానికి వెళ్దాం. పదండి వెళ్దాం. సరే, ముందు మనము యూదుల రాజు అయిన హేరోజు రాజు దగ్గరికి వెళ్దాం. జయ జయ సౌందర్య వీర వఖ్యాతి, జయ హో జయ హో. మంత్రి సామంత దండనాయకులారా, మన యూదా దేశమున అరచడులు అరచకాలు లేకుండా పాలించగలుగుతున్నాము. చిత్తం మహాప్రభు, మా వలన ఏముంది ప్రభు, మీరు మంచి జ్ఞానము తెలివితేటలు కలవారు. అంతేకాదు యూదయ సామ్రాజ్యంలో అలజడులు అరాచకాలు కరువు కాటకాలు లేకుండా కాపాడగలుగుతారు. అంతేకాదు మహాప్రభు, మీలాంటి సౌందర్యవంతుడు 6 అడుగుల ఆజానుభావుడు, మీలాంటి దానకర్ణుడు ఈ యోదయ సామ్రాజ్యంలోనే లేడు. మంత్రివర్య, ఇంతకు నీకేం కావాలి? మమ్మల్ని ఇంతగా పొగిడి మొలక చెట్టు ఎక్కిస్తున్నావు. ఇవన్నీ మీలో ఉన్న గుణాలే కదా ప్రభు. ఔరా ఔరా. చిత్తం మహాప్రభు. జయము జయము హేరోదు రాజుకు, జయము జయము. ఎవరక్కడ? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు తమ దర్శనార్థమై వచ్చి ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానుల? మనం కూడా జ్ఞానులమే కదా. సరే, ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. యూదుల మహారాజుకి జయము జయము. యూదుల రాజు ఎక్కడా? మీ కళ్ళెదురుగా నన్ను పెట్టుకొని యూదుల రాజు ఎక్కడా అని అడుగుతున్నారా? మీకేమన్నా మతి ప్రవహించిందా? నేనే యూదుల మహారాజుని. నీవు కాదు రాజా, యూదుల రాజుగా ఒక మహానుభావుడు జన్మించి ఉన్నాడు. యూదులకు నేను ఒక రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టుటయా? అసంభవం, ఇది జరగని పని. మంత్రివర్య, క్షమించండి మహాప్రభు, ఆవేశపడవద్దు. ఈ జ్ఞానుల మాటలు మన పురాతన గ్రంథాలను లేఖనాలను వెంటనే పరిశీలించి ఈ జ్ఞానులు చెప్పేది అసత్యమా సత్యమా తెలియపరచండి. ఈ జ్ఞానులు చెప్పేది అసత్యమా సత్యమా తెలియపరచండి. ఈ జ్ఞానుల జ్ఞానుల తెలుస్తుంది. క్షమించండి మహాప్రభు, ఆవేశపడవద్దు. ఈ జ్ఞానుల మాటలు అవమానాస్పదంగా ఉన్నవి. లేఖనముల ప్రకారం యూదయ బెత్లెహేములో మీరు ఎంత మాత్రమూ అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. కాబట్టి యూదయ బెత్లెహేములో ఈ రాజు జన్మించి ఉండవలెను. నేనెవరిని? నా దేవుడు యూదుల మహారాజు. అవును కదా. నేను సజీవులనై ఉండగానే యూదులకు వేరొక రాజు పుట్టుటయా? పుట్టి బ్రతికి ఉన్నాడా? బ్రతికి ప్రజలను పరిపాలించగలడా? సముద్రాలు ఎండినను సూర్యచంద్రులు రాలినను కాలగతులు తప్పినను నేను ఈ సింహాసనం వీడను. ఇది నా సొంతం. మంత్రివర్య, చిత్తం మహాప్రభు. మన సైన్యంతో సిద్ధముగా ఉండుము. ఆ శిశువును ముక్కలు ముక్కలుగా వధించి చంపివేసేదము. నేనెవరిని? నా దేవుడు యూదుల మహారాజు.
ఒరే చిన్నోడా బుల్లోడా, మన గొర్రెలు ఉన్నాయో చూడండి రా. అవును రోయ్ పెద్దోడా బుల్లోడా, ఈ మధ్యకాలంలో కుక్కల నక్కలు ఎక్కువైపోయాయి, గొర్రెలు లాక్కు వెళ్ళిపోతున్నాయి. మన ఊరి నెహ్మీ గారి గొర్రెలను కూడా లాక్కు వెళ్ళిపోయాయి. కుక్కలను చంపితేనేమో కేసు అంట. ఇంకెలారా బాబు? ఏరా పెద్దోడా చిన్నోడా, నాకు కుక్కలన్నా నక్కలన్నా చాలా భయం, దెయ్యాలంటే ఇంకా భయం. అందుకే నేను మీ గొర్రెలను పగల కాస్తాను, నా గొర్రెలు మీరు రాత్రులు కాయండి రా. ఒరే చిన్నోడా ఇది తిన్నావా? బుల్లోడికి ఇంకా పిరికేంట్రా, దెయ్యాలంటే ఇంకా భయం అంట. దాని ఆడిని దాన్ని అంత చూస్తా. సరే చెప్పు చెప్పు. లైట్స్ ఆఫ్. బాబో దెయ్యం, బాబో దెయ్యం, బాబో దెయ్యం, దెయ్యం, బాబో దెయ్యం, బాబో దెయ్యం, బాబో దెయ్యం. చెప్పు. ఏరా పెద్దోడా, ఇందాక ఏదో కౌరులు చెప్పో దెయ్యం వస్తా దాని అంతు చూస్తానని ఇప్పుడేంట్రా వణుకుపోతున్నావు? నువ్వు ఉండా. గొల్లలారా భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఒక శిశువు ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదని. దావీదు పట్టణమందు మన కోసం లోకరక్షకుడు పుట్టానని రేపు దూతవారు మాకు తెలిసింది. రండి వెళ్ళి చూసొద్దాం. హలో, మరియమ్మ, మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఒక నక్షత్రం ద్వారా ప్రజలను పరిపాలించు శిశువు పుట్టాడని ఈ శిశువును దర్శించుకోవడానికి వచ్చినాము. అమ్మా మరియమ్మ, ఈ లోకరక్షకునికి తల్లివైనావు. కడుపారా కన్న నీవు ధన్యురాలవు, కన్లారా కన్న మేము ధన్యులము. ఈ శిశువు శుభసౌరములు వెదజల్లువాడు. అందుకే తల్లి మేము బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా తెచ్చి ఉన్నాం. దయచేసి స్వీకరించండి. దావీదు పట్టణమందు లోకరక్షకుడు పుట్టానని ప్రభుదూత వారు మాకు తెలిసింది. అంతే కదా, ఈయన ప్రభువైన క్రీస్తు అని కూడా చెప్పేది. అందుకే ఈ బాలయేసుని మేము దర్శించడానికి వచ్చాం. ఇంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. మేక పిల్లలతో గొర్రె పిల్లలతో రోజు ఆడుకునే బుజ్జిబాబు. గొల్లలారా, జ్ఞానులారా, లోకరక్షకుడైన బాలయేసుని దర్శించుకోవడానికి వచ్చిన మీకు కృతజ్ఞతలు. వెళ్ళిరండి.